పరమాణువులు మరియు అణువులు. పరమాణువులు మరియు అణువులు. ప్రాచీన భారతీయ మరియు గ్రీకు తత్వవేత్తలు మన కంటికి కనబడని మరియు తెలియని పదార్థ రూపం గురించి, కంటికి కనబడని మరియు తెలియని పదార్థ రూపం గురించి వారు కొన్ని చెప్పడం జరిగింది. అవి ఏంటంటే క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నాటికి, క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నాటికి భారతదేశంలో పదార్థ విభజన గురించి సమాలోచన గావించడం జరిగింది. అయితే పదార్థమును చిన్న చిన్న భాగాలుగా విభజించుకుంటూ పోతే మనకు అత్యంత చిన్నవైన కణాలు పొందుతామని భారతీయ తత్వవేత్త అయిన మహర్షి కణాదుడు ప్రతిపాదించాడు. చిట్ట చివరకు ఇంకా ఏమాత్రం విభజింప వీలు కానీ అత్యంత సూక్ష్మ కణాలను పొందే దశకు మనం చేరుకుంటాం అని చెప్పడం జరిగింది. దీనికే ఈ కణాలకు పరమాణువు అనే పేరు కూడా పెట్టారు. మరి ఒక భారతీయ తత్వవేత్త ఎవరు? భారతీయ తత్వవేత్త పకుద కాత్యాయమ. అతను తన పరిశోధన విస్తరించి సాధారణంగా ఈ కణాలు సంయోగ రూపంలో ఉండి వివిధ పదార్థ రూపాలను ఏర్పరుస్తాయి అని చెప్పాడు. చెప్పడం జరిగింది. అదే దశకంలో ప్రాచీన గ్రీకు తత్వవేత్తలైన డెమోక్రిటిస్ మరియు లూసిప్పస్లు కణాలను విభజించుకుంటూ పోతే ఇంకా ఏమాత్రం విభజింప వీలు కాని కణాలను పొందే దశ వస్తుందని తెలిపారు. కణాలను విభజించుకుంటూ పోతే ఏమాత్రం విభజింప వీలు లేని కణాలను పొందే దశ వచ్చునని తెలిపారు. ఈ విభజింప వీలు లేని కణాలను పరమాణువు అని డెమోక్రటిస్ తెలిపాడు. అంటే పరమాణు అంటే అక్కడ అర్థం ఏంటంటే విభజింప వీలు లేనిది అని అర్థం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే తాత్విక ఆలోచనల ప్రకారంగా ఏర్పరిచారు. 18వ శతాబ్దం వరకు ఈ ఆలోచనలు నిరూపించేందుకు ప్రయోగాత్మక పని జరగలేదు. 18వ శతాబ్దం చివరి నాటికి మూలకాలకు మరియు సంయోగ పదార్థాలకు మధ్య భేదాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మూలకాలు మరియు సంయోగ పదార్థాలు అప్పుడు ఏంటంటే ఆంటోనీ ఎల్ లావోయిజర్ 2 ముఖ్యమైన సంయోగ నియమాలను ప్రతిపాదించడం ద్వారా రసాయన శాస్త్రాలకు పునాది వేశారు. లావోయిజర్ మరియు జోసెఫ్ ఎల్ ప్రౌస్ట్ అనేక ప్రయోగాల ద్వారా 2 రసాయన సంయోగ నియమాలను ప్రతిపాదించారు. అదేంటంటే ఒకటి ద్రవ్య నిత్యత్వ నియమం, తర్వాత స్థిరానుపాత నియమం. ద్రవ్య నిత్యత్వ నియమం అంటే ఒక రసాయన మార్పు
జరిగినప్పుడు ద్రవ్యరాశిలో మార్పు, రసాయన మార్పు జరిగినప్పుడు ద్రవ్యరాశిలో మార్పు వస్తుందా? ఇది ద్రవ్య నిశ్చిత నియమం. ఇప్పుడు ఇక్కడ ఒక కృత్యం చూద్దాం. ఎక్స్ వై రసాయనాలలో జతల్లో ఏదైనా ఒక జత తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాపర్ సల్ఫేటు, ఎక్స్లో కాపర్ సల్ఫేటు, 2 బేరియం క్లోరైడ్, 3 లెడ్ నైట్రేట్, వైలో సోడియం కార్బోనేటు, సోడియం సల్ఫేటు, సోడియం క్లోరైడ్. ఎక్స్ మరియు వై క్రింద ఇచ్చిన పదార్థాల్లో ఎక్స్ మరియు వై క్రింద ఇచ్చిన పదార్థాల జతల్లో ఏదో ఒక జతను వేరు చేస్తే 10 ml నీటిలో కరిగించి 5% ద్రావణాలు తయారు చేయాలి. ఏదో ఒక జతను వేరువేరుగా 10 ml నీటిలో కరిగించి 5% ద్రావణాలు తయారు చేయాలి. కొద్ది మొత్తంలో వై ద్రావణంను శాంకో కుప్పులో, కొద్ది మొత్తంలో వై ద్రావణాన్ని శాంకవ కుప్పులో, కొద్దిగా ఎక్స్ ద్రావణం పరీక్షణాళికలో తీసుకోవాలి. ఎక్స్ ద్రావణాన్ని పరీక్షణాళిక తీసుకోవాలి, వై ద్రావణాన్ని శాంకవ కుప్పులో తీసుకోవాలి. 2 ద్రావణాలు ఒకదానితో కలవకుండా జాగ్రత్తగా జ్వలన నాళికను శాంకవ కుప్పులో వేలాడదీయాలి. శాంకవ కుప్పుకి ఏంటంటే ఒక బిరడ బిగించేయాలి. మొత్తం కుప్పెను దానిలో పదార్థంతో సహా జాగ్రత్తగా బరువు తోచాలి. ఎక్స్ మరియు వై ద్రావణాలు పూర్తిగా కలిసిపోయే విధంగా ఇప్పుడు కుప్పెను మంచి బాగా తిప్పాలి, బాగా కుదపాలన్నమాట. ఎక్స్ మరియు ద్రావణాలు పూర్తిగా కలిసిపోయే విధంగా రెండింటిని బాగా కుదపాలి. ఇప్పుడు మళ్ళీ బరువు తూయాలి. అప్పుడు ఒక రసాయన చర్యలో పదార్థాన్ని సృష్టించలేము, నాశనము చేయలేము అని ద్రవ్య నిశ్చిత నియమం తెలుగుతుంది. ఒక రసాయన చర్యలో ఒక పదార్థాన్ని సృష్టించలేము మరియు నాశనము చేయలేము అని ద్రవ్య నిశ్చిత నియమం తెలుపుతుంది అన్నమాట. తర్వాత స్థిరానుపాత నియమం. చాలా సమ్మేళనాలు 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలతో కలిసి ఏర్పడతాయి. అవేంటంటే ఎక్కడి నుండి వచ్చినా, ఎవరు తయారు చేసినా ప్రతి సమ్మేళనంలో అవే మూలకాలు అవే నిష్పత్తిలో ఉంటాయి అని లావాయిజరు శాస్త్రవేత్తలతో కలిసి గమనించారనమాట. శాస్త్రవేత్తలు కలిసి గమనించారు. ఇప్పుడు నీరు వంటి సమ్మేళనం యొక్క మూలం ఏదైనప్పటికీ హైడ్రోజను, ఆక్సిజన్ యొక్క భారాల మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ 1:8. అందువల్ల ఏంటంటే 9 గ్రాములు నీరు వియోగం చెందితే ఎల్లప్పుడూ 1 గ్రాము హైడ్రోజను, 8 గ్రాముల ఆక్సిజన్ లభిస్తుంది. 1 గ్రాము హైడ్రోజను, 8 గ్రాముల ఆక్సిజన్ లభిస్తుంది. అదేవిధంగా అమ్మోనియాను కూడా ఏ పద్ధతిలో తయారు చేసినా లేదా ఏ మూల నుండి సంగ్రహించినా దానిలో నైట్రోజను, హైడ్రోజన్ల నిష్పత్తి 14:3 భార నిష్పత్తులు ఉంటాయి. 14:3 భార నిష్పత్తులు ఉంటాయి. ఈ నిర్దిష్ట అనుపాత నియమం లేదా స్థిరానుపాత నియమానికి దారితీస్తుంది. ఒక రసాయన పదార్థంలో ఉన్న మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో ఉంటాయని ప్రౌస్ట్ పేర్కొన్నాడు. శాస్త్రవేత్తలకు తర్వాత ఎదురైన సమస్య ఏంటంటే పదార్థం యొక్క స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని జాన్ డాల్టన్ అందించారు. పదార్థం యొక్క స్వభావం గురించి ఒక ప్రాథమిక సిద్ధాంతాన్ని
బ్రిటిష్ రసాయన శాస్త్రవేత్త అయిన జాన్ డాల్టన్ అందించారు. అప్పటి వరకు తత్వశాస్త్రపరంగా ఉన్న పదార్థ విభజన ఆలోచనను డాల్టన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు గ్రీకులు చెప్పినట్టు పదార్థంలో ఉండే అతి సూక్ష్మ కణాలను ఏమన్నారు? పరమాణువులు అని పిలిచారు. అదే రసాయన సంయోగ నియమాలపై అతని సిద్ధాంతం ఆధారపడి ఉంది. ద్రవ్య నిత్యత్వ నియమము, స్థిరానుపాత నియమాలకు డాల్టన్ పరమాణు సిద్ధాంతం వివరణ ఇచ్చింది. ఇప్పుడు జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారం మూలకాలైన, సంయోగ పదార్థాలైన లేదా మిశ్రమ పదార్థాలైన, మూలకాలైన, సంయోగ పదార్థాలైన, మిశ్రమ పదార్థాలైన అత్యంత సూక్ష్మ కణాలుగా పిలువబడే పరమాణువులచే నిర్మితమయ్యాయి అని చెప్పడం జరిగింది. ఎవరు? జాన్ డాల్టన్ పరమాణు సిద్ధాంతం ప్రకారంగా. అయితే దీన్ని ఏంటంటే కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది ఈ సిద్ధాంతం. అదేంటంటే పదార్థము పరమాణువులు అనబడే రసాయన చర్యల్లో పాల్గొనే అతి సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉంటుంది. పరమాణువులు అనబడే రసాయన చర్యల్లో పాల్గొనే అతి సూక్ష్మ కణాలచే నిర్మితమై ఉంటుంది. పరమాణువులు విభజింప వీలు లేనివి. ఒక రసాయన చర్యలో పరమాణువులను సృష్టించలేము, నాశనము చేయలేము. ఒకే మూలకమునకు చెందిన పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకే విధంగా ఉంటాయి. ఒకే మూలకమునకు చెందిన పరమాణువుల ద్రవ్యరాశి, రసాయన ధర్మాలు ఒకేలా ఉంటాయి. అయితే వేరు మూలక పరమాణువుల ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. వేరు మూలక పరమాణువుల ద్రవ్యరాశులు, రసాయన ధర్మాలు వేరువేరుగా ఉంటాయి. విభిన్న మూలక పరమాణువులు ఒక సరళ పూర్ణాంక నిష్పత్తిలో సంయోగం చెంది సంయోగ పదార్థాలను ఏర్పరుస్తాయి. తర్వాత ఇవ్వబడిన సమ్మేళనంలో వివిధ రకాలైన పరమాణువులు వాటి సాపేక్ష సంఖ్య ఎల్లప్పుడూ స్థిరం. అయితే పరమాణువు అంటే ఏంటి? పరమాణువులు అనేవేంటంటే చాలా చిన్నవి. అంటే మనం ఊహించగలిగే లేదా పోల్చగలిగే వాటికన్నా అవి చాలా చిన్నవి. కొన్ని మిలియన్ల కన్నా ఎక్కువ పరమాణువులను దొంతరగా పేర్చినప్పుడు అవి ఒక కాగితమంత మందం గల పొరను ఏర్పరుస్తాయి. ఎక్కువ పరమాణువులను దొంతరగా పేర్చినప్పుడు అవి ఒక కాగితమంతా మందం గల పొరను ఏర్పరుస్తాయి. అయితే పరమాణు వ్యాసార్థమును నానోమీటర్లో కొలుస్తారు. 1/10⁹ మీటర్ అయితే ఒక నానోమీటర్ అంటే 1 మీటర్ = 10⁹ నానోమీటర్. ఇప్పుడు కొన్ని చూద్దాం. 10⁻⁻10 ఉందనుకోండి వ్యాసార్థం, 10⁻⁻10 వ్యాసార్థం ఉందనుకోండి. అదేమిటవుతుందంటే హైడ్రోజన్ పరమాణువు వ్యాసార్థం అంతా 10⁻⁻10 మీటర్లలో. 10⁻⁻10 నీటి అణువు అంత 10⁻⁻9. హిమోగ్లోబిన్ అణువు 10⁻⁻8. ఇసుక రేణువు 10⁻⁻4. చేమ 10⁻⁻3. పుచ్చకాయ 10⁻⁻1.
ఇది పరమాణువులు పరిమాణంలో చాలా చిన్నమైనప్పుడు వాటిని మనం ఎందుకు పరిగణనలో తీసుకోవాలి అంటే, ఇప్పుడు ప్రపంచమంతా కూడా పరమాణువులచే నిర్మితమై ఉంది. పరమాణువులచే నిర్మితమై ఉంది. మనం వాటిని చూడలేకపోవచ్చు, కానీ అవి అక్కడే ఉండి మనం ఏమి చేసినా స్థిరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనం ఏమి చేసినా స్థిరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఆధునిక మూలక ఆవర్ధన చిత్రాల ద్వారా పరమాణు ఉపరితలాలను చూడవచ్చు. ఆధునిక మూలక ఆవర్ధన చిత్రాల ద్వారా పరమాణు ఉపరితలాలను చూడవచ్చు. ఇప్పుడు వివిధ మూలకాల యొక్క పరమాణువుల ఆధునిక సంకేతాలు చూస్తే, మూలకాల సంకేతాలు ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు అంటే డాల్టన్. మూలకాలకు సంకేతాలు ఉపయోగించిన మొదటి శాస్త్రవేత్త ఎవరు? డాల్టన్. ఒక మూలకం యొక్క సంకేతం అతను ఉపయోగించినప్పుడు ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణం తెలియజేసేటట్లు మూలకం యొక్క ఒక పరమాణువును సూచించాడు. ఆ మూలకం యొక్క సంకేతం అతను ఉపయోగించినప్పుడు ఆ మూలకం యొక్క ఖచ్చితమైన పరిమాణాన్ని తెలియజేసేటట్లు మూలకం యొక్క ఒక పరమాణువును సూచించాడు. మూలక సంకేతాలను మూలకాల పేర్లలోని 1 లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చని బెర్జీలియస్ సూచించాడు. మూలకాల సంకేతాలను మూలకాల పేర్లలోని 1 లేదా 2 అక్షరాలతో తయారు చేయవచ్చని బెర్జీలియస్ సూచించాడు. ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, ఇలా కార్బన్కి ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, ఐరన్, ఇలాగా మూలకాలకి సంకేతాలను ఏర్పాటు చేశారు. ఎవరు? డాల్టన్. అంటే ప్రారంభంలో ఏంటంటే మూలకాల పేర్లను వాటిని ముందుగా కనుగొన్న ప్రాంతం నుండి రాబట్టారు. ఉదాహరణ, రాగి యొక్క పేరును కైప్రస్ నుండి తీసుకొచ్చారు. కొన్ని పేర్లను వాటికి ఉన్న ప్రత్యేక రంగుల నుండి తీసుకున్నారు. ఉదాహరణ, పసుపు రంగు అనే అర్థం వచ్చే ఆంగ్ల పదం నుండి బంగారం తీసుకోబడింది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే మూలకాల పేర్లను, వాటి సంకేతాలను మరియు వాటి ప్రమాణాలను, మూలకాల పేర్లను, వాటి సంకేతాలను మరియు వాటి ప్రమాణాలను IUPAC అంతర్జాతీయ శుద్ధ మరియు అనువర్తిత రసాయన శాస్త్రాల సమాఖ్య అనే అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థ నిర్ధారిస్తుంది. చాలా మూలకాల సంకేతాలు వాటి ఇంగ్లీష్ పేర్లను 1 లేదా 2 అక్షరాలతో తీసుకున్నారు. ఇంగ్లీష్ పేరులోని 1 లేదా 2 అక్షరాలతో తీసుకున్నారు. సంకేతంలో మొదటి అక్షరం ఎల్లప్పుడూ పెద్ద అక్షరంగాను, రెండవ అక్షరం ఎల్లప్పుడూ చిన్న అక్షరంగానే రాస్తాం అన్నమాట. ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, క్యాపిటల్ H ఉంది. అల్యూమినియం అంటే AL, అల్యూమినియం AL. కోబాల్ట్ అంటే CO. ఇలా కొన్ని మూలకాల సంకేతాల పేర్లను మొదటి అక్షరంతోనూ, పేర్లోని తరువాత వ్యక్తి అక్షరంతోనూ రూపొందించారు. ఉదాహరణ, క్లోరిన్ ఉందనుకోండి, Cl. తర్వాత Zn, జింక్. ఇతర మూలకాల సంకేతాలను వాటి లాటిన్, జర్మన్ లేదా గ్రీకు పేర్ల నుండి తీసుకున్నారు. ఉదాహరణకు ఇనుము ఉంది, ఐరన్. దీని లాటిన్ పేరు ఏంటంటే ఫెర్రం. అలాగే సోడియంను ఏంటి? నేట్రియం. పొటాషియంను కాలియం. విధంగా ప్రతి మూలకానికి ఒకే పేరు మరియు ఏకైక రసాయన సంకేతం కలిగి ఉండేట్లు చేసుకున్నారు అన్నమాట. ఎప్పుడైనా మూలకాల గురించి చదివేటప్పుడు సూచికగా ఉపయోగించుకోవడానికి ఒక పట్టిక ఇవ్వబడింది. ఇక్కడ
కొన్ని మూలకాల సంకేతాలు ఏంటంటే అల్యూమినియము, ఆర్గాను, బేరియం, బోరాను, బ్రోమిన్, కాల్షియము, కార్బన్, క్లోరిన్, కోబాల్ట్, అలాగే క్యూప్రస్, తర్వాత ఫ్లోరిన్, ఆరము, హైడ్రోజన్, అయోడిన్, ఐరన్, లెడ్, మెగ్నీషియము, నియాను. అలాగే మూలకం సంకేతాలు మనం ఇక్కడ చూడవచ్చు. నైట్రోజన్, ఆక్సిజన్, పొటాషియం, సిలికాను, సిల్వరు, సోడియము, సల్ఫరు, యురేనియము, జింక్. పరమాణు ద్రవ్యరాశి. పరమాణు ద్రవ్యరాశి డాల్టన్ పరమాణు సిద్ధాంతంలో ప్రతిపాదించిన అతి ముఖ్యమైన భావన ఏంటంటే పరమాణు ద్రవ్యరాశి. ఆయన ప్రకారం ప్రతి మూలకానికి ఒక విలక్షణమైన పరమాణు ద్రవ్యరాశి ఉంటుంది. ఈ సిద్ధాంతం ఏంటి వివరించిన అనుపాత నియమం ఆధారంగా ఒక పరమాణు యొక్క ఖచ్చితమైన పరమాణు ద్రవ్యరాశులను శాస్త్రవేత్తలు లెక్కించారు. ఒక్కో పరమాణు యొక్క ద్రవ్యరాశి విడివిడిగా కనుక్కోవడం సాపేక్షంగా చాలా కష్టమైన పని. రసాయన సంయోగ నియమాల ఆధారంగా మరియు ఏర్పరిచిన సంయోగ పదార్థాలను బట్టి మూలకాల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశులను నిర్ధారించారు. ఇప్పుడు కార్బన్, ఆక్సిజన్లచే ఏర్పడిన సంయోగ పదార్థం కార్బన్ మోనాక్సైడ్ని తీసుకుందాం. ఇప్పుడు ప్రయోగాత్మక పరిశీలించడం ఏంటి? 3 గ్రాముల కార్బన్ 4 గ్రాముల ఆక్సిజన్తో సంయోగం చెంది కార్బన్ మోనాక్సైడ్ ఏర్పరిచింది. అంటే ఆక్సిజన్ ద్రవ్యరాశిలో 4/3 వంతు ద్రవ్యరాశితో కార్బన్ సంయోగం చెందుతుంది. అంటే మనం పరమాణు ద్రవ్యరాశి ప్రమాణము AMU, గతంలో AMUగా సంక్షిప్తించారు. కానీ ఇప్పుడు ఏంటంటే తాజాగా IUPAC సిఫార్సుల ప్రకారం దీన్ని ఏకీకృత ద్రవ్యరాశిగా రాస్తారు. U అని రాస్తారు. పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంను నిర్వచించాలంటే ఒక కార్బన్ పరమాణువు ద్రవ్యరాశి సమానంగా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదేమన్నట్టుగా ఈ సంఖ్యలు పూర్ణాంకాలుగా లేదా పూర్ణాంకాలకు సాధ్యమైన దగ్గరగా ఉండడం వల్ల మనం అనుకూలంగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వివిధ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను శోధించిన శాస్త్రవేత్తలు మొదట సహజంగా లభ్యమయ్యే ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశిలో 1/16 వంతు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారు. 1/16 వంతు ద్రవ్యరాశిని ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశిలో 1/16 వంతు ద్రవ్యరాశిని ప్రమాణంగా తీసుకున్నారు పరమాణు ద్రవ్యరాశి ప్రమాణాలను శోధించడానికి. ఇది 2 కారణాల వల్ల సరైనదని చెప్పడం జరిగింది. అదేంటంటే ఆక్సిజన్ ఎక్కువ సంఖ్యలో మూలకాలతో చర్య జరిపి సమ్మేళనాన్ని ఏర్పరుస్తుంది. ఈ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం చాలా మూలకాల ద్రవ్యరాశిని పూర్ణాంకాలుగా ఇచ్చింది. ఇప్పుడు 1961లో విశ్వవ్యాప్తంగా అంగీకరించబడిన పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా పరమాణు ద్రవ్యరాశిని లెక్కించడానికి కార్బన్ 12 ఐసోటోప్ను ప్రామాణిక సూచిగా ఎన్నుకున్నారు. ఒక కార్బన్ 12 పరమాణు యొక్క ద్రవ్యరాశిలో ఖచ్చితంగా 1/12 వంతు ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకున్నారు. 1/12 వంతు ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంగా తీసుకున్నారు. కొన్ని మూలకాల సాపేక్ష పరమాణు ద్రవ్యరాశులను కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశితో పోల్చి కనుగొన్నారు. దీని భావన ఏంటంటే సాపేక్ష ద్రవ్యరాశి అన్నాను కదా, అదేంటంటే ఒక పండ్ల వ్యాపారి తన వద్ద ఏంటంటే ప్రామాణిక భారాలు ఏమి లేవు అనుకోండి, పండ్లు అమ్ముతున్నాడు అనుకోండి. అతడు ఒక పుచ్చకాయని తీసుకొని దాన్ని మొత్తం ద్రవ్యరాశి ఏంటంటే 12 ప్రమాణాలు, అంటే పుచ్చకాయని 12 భాగాలుగా చేశాడు.
12 సమాన భాగాలుగా చేశాడు. పుచ్చకాయని ఏం చేశాడు? 12 సమాన భాగాలు చేశాడు. చేసిన తర్వాత అతడు అమ్మే ప్రతి పండును పుచ్చకాయ యొక్క ఒక ముక్క సాపేక్ష ద్రవ్యాలతో పోల్చి అమ్మాడు. అప్పుడు ఏంటంటారు? అతను తన పండ్లను సాపేక్ష పండు ద్రవ్యరాశితో అమ్ముతున్నాడు అంటారు. సాపేక్ష పండు ద్రవ్యరాశితో అమ్ముతున్నాడు అంటారు అన్నమాట. ఇదే విధంగా కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశిలో కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశిలో 1/12 కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే పరమాణువు యొక్క సరాసరి ద్రవ్యరాశిని మూలక పరమాణు యొక్క సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి అంటారు. కార్బన్ 12 పరమాణు ద్రవ్యరాశిలో 1/12 కంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉంటుందో తెలిపే పరమాణు యొక్క సరాసరి ద్రవ్యరాశిని మూలక పరమాణు యొక్క సాపేక్ష పరమాణు ద్రవ్యరాశి అంటారు. ఇప్పుడు హైడ్రోజన్ ఉందనుకోండి, 1 యు పరమాణు ద్రవ్యరాశి, కార్బను 12, నైట్రోజన్ 14, ఆక్సిజన్ 16, సోడియం 23, మెగ్నీషియం 24, సల్ఫర్ 32, క్లోరిన్ 35.5, కాల్షియం 40, ఇలాగన్నమాట. ఇవి కొన్ని మూలకాల ద్రవ్యరాశులు. అయితే పరమాణువులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చాలా మూలకాల పరమాణువులు స్వతంత్రంగా ఉండలేవు. పరమాణువులు అణువులను మరియు అయాన్లను ఏర్పరచును. ఈ అణువులు లేదా అయాన్ల సముదాయం ఇప్పుడు మనం చూస్తున్న, తాకుతున్న లేదా అనుభూతి చెందుతున్న పదార్థంను ఏర్పరచును. అణువు లేదా అయాన్లు కలిసి అణువులు లేదా అయాన్ల సముదాయం ఇప్పుడు మనం చూస్తున్న, తాకుతున్న లేదా అనుభూతి చెందుతున్న పదార్థంను ఏర్పరుస్తున్నాయి. అయితే అణువు అంటే ఏంటి? రసాయనికంగా ఒకదానితో ఒకటి బంధించబడిన 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల సమూహంను అణువు అంటారు. 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల సమూహంను అణువు అంటారు. అణువులో గల పరమాణువుల ఆకర్షణ బలం చే దగ్గరగా కలిసి ఉంటాయి. స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్థానికి చెందుతుందో ఆ పదార్థ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే మూలక లేదా సంయోగ పదార్థం యొక్క అతి సూక్ష్మమైన కణాన్ని అణువు అని నిర్వచించవచ్చు. స్వతంత్రంగా ఉండగలిగి అది ఏ పదార్థానికి చెందుతుందో ఆ ధర్మాలన్నింటినీ ప్రదర్శించే మూలక లేదా సంయోగ పదార్థం యొక్క అతి సూక్ష్మమైన కణాన్ని అణువు అంటారు. ఒకే మూలకానికి చెందిన లేదా వేరువేరు మూలకాలకు చెందిన పరమాణువులు కలిసి అణువులను ఏర్పరుస్తాయి. తర్వాత మూలకాల అణువులు. ఒకే రకానికి చెందిన పరమాణువులచే మూలకాల అణువులు ఏర్పడతాయి. ఇప్పుడు ఆర్గాన్ ఉంది, హీలియం ఉంది, మొదలైన చాలా మూలకాల అణువులు ఒకే ఒక మూలక పరమాణు నుండి ఏర్పడతాయి. ఇప్పుడు ఆక్సిజన్ ఉందనుకోండి, అలోహాల విషయంలో ఆక్సిజన్ ఉంది, అది 2 పరమాణువులు కలిగి ఉంటుంది. దీన్ని ఏంటంటే ద్విపరమాణుక అణువు అంటారు. 2 పరమాణువులకు బదులుగా 3 ఆక్సిజన్ పరమాణువులు కలిసి అణువును ఏర్పరిస్తే అది మనకి ఓజోన్ అవుతుంది. ఒక అణువును ఏర్పరిచే పరమాణువుల సంఖ్యని దాని పరమాణుకత అంటారు. ఒక అణువును ఏర్పరిచే పరమాణువుల సంఖ్యని దాని పరమాణుకత అంటారు. లోహాలు మరియు కార్బన్ వంటి కొన్ని మూలకాలు సరళ నిర్మాణాలను కలిగి ఉండవు. కానీ వీటిలో చాలా అధిక మరియు అసంఖ్యాక పరమాణువులు
కలిసి బంధించబడి ఉంటాయి. వీటిలో చాలా అధిక మరియు అసంఖ్యాక పరమాణువులు కలిసి బంధించబడి ఉంటాయి. కొన్ని అలోహాల యొక్క పరమాణుకత చూద్దాం. అలోహం ఆర్గాన్ ఉంది, ఏకపరమాణుకత. హీలియము ఏకపరమాణుక, ఆక్సిజన్ ద్విపరమాణుక, హైడ్రోజన్ ద్విపరమాణుక, నైట్రోజన్ ద్విపరమాణుక, క్లోరిన్ ద్విపరమాణుక, ఫాస్ఫరస్ చతుపరమాణుక, సల్ఫరు బహుపరమాణుక. తర్వాత సమ్మేళనాల అణువులు. వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువులు ఒక నిర్దిష్ట నిష్పత్తిలో కలిసి సమ్మేళనాల అణువులను ఏర్పరుస్తాయి. ఇవేంటంటే నీరు, హైడ్రోజన్, ఆక్సిజన్ 1:8, హైడ్రోజన్ ఆక్సిజన్ 1:8, అమ్మోనియా, నైట్రోజన్ హైడ్రోజన్ 14:3, కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ ఆక్సిజన్ 3:8. అయాన్ అంటే ఏంటి? లోహ మరియు అలోహాలతో తయారైన సమ్మేళనాలు ఆవేశ కణాలను కలిగి ఉంటాయి. ఈ ఆవేశ కణాలని అయాన్లు అంటారు. అయాన్లు అనేవి ఏంటంటే ధనావేశము లేదా రుణావేశము కలిగిన ఆవేశపూరిత కణాలు. అయాన్లు ఏంటంటే ఒక ఆవేశపూరిత పరమాణువుగా కానీ ఫలిత ఆవేశం కలిగి ఉన్న పరమాణువుల సమూహంగా కానీ ఉండవచ్చు. రుణావేశం కలిగిన అయాన్ను యానయాన్ని, ధనావేశం కలిగిన అయాన్ను క్యాటయాన్ అని పిలుస్తారు. ఇప్పుడు సోడియం క్లోరైడ్ తీసుకోండి. ఇప్పుడు దాని అనుఘటక కణాలు ధనావేశం గల సోడియం అయాన్లు మరియు రుణావేశం గల క్లోరిన్ అయాన్లు ఉంటాయి. ఒక పరమాణువుల సమూహం కనుక ఆవేశం కలిగి ఉంటే దాన్ని బహుపరమాణుక అయాన్ అంటారు. ఇక్కడ చూడండి, కొన్ని అయానిక్ సమ్మేళనం అంటే కాల్షియం ఆక్సైడ్ ఉంది. కాల్షియం మరియు ఆక్సిజన్ 5:3 ద్రవ్యరాశి నిష్పత్తి. తర్వాత మెగ్నీషియం సల్ఫైడ్, మెగ్నీషియం మరియు సల్ఫర్ 3:4 మెగ్నీషియం మరియు సల్ఫర్. తర్వాత సోడియం క్లోరైడ్, సోడియం మరియు క్లోరిన్ 23:35.5. ఇది ద్రవ్యరాశుల యొక్క నిష్పత్తి. తర్వాత రసాయన సాంకేతికాలు రాయట. ఒక సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికం అనగా దాని రసాయన సంఘటన గుర్తులో సూచించుట. వివిధ సమ్మేళనాల రసాయన సాంకేతికాలను చాలా సులభంగా రాయవచ్చు. ఇప్పుడు కొన్ని అయాన్ల పేర్లు మరి సంకేతాలు చూస్తే సోడియము Na+, పొటాషియము K+, సిల్వర్ Ag+, కాపర్ Cu+, అలాగే మెగ్నీషియం Mg2+, కాల్షియం Ca2+, జింక్ Zn2+, ఐరన్ Fe2+, కాపర్ Cu2+, తర్వాత అల్యూమినియం Al3+, ఐరన్ Fe3+, హైడ్రోజన్కి H+, హైడ్రైడ్ H-, క్లోరైడ్ Cl-, బ్రామైడ్ Br-, అయోడైడ్ I-, ఆక్సైడ్ O2-. తర్వాత అమ్మోనియాకి NH4+, హైడ్రాక్సైడ్ OH-, నైట్రేట్ NO3-, హైడ్రోజన్ కార్బొనేట్ HCO3-, కార్బొనేట్ CO3-2-, సల్ఫైట్ SO2-, SO3-2-, సల్ఫైట్
సల్ఫేట్ SO4 2-, సల్ఫేట్ ఎంత SO4 2-, ఫాస్ఫేట్ PO4 2-, PO4 3-, నైట్రైడ్ N3-. ఇప్పుడు ఏంటంటే మూలకాల సంకేతాలను వాటి సంయోగ పదార్థాలను చూస్తే ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని దాన్ని సంయోజకత అంటారు. ఒక మూలకం యొక్క సంయోగ సామర్థ్యాన్ని దాన్ని సంయోజకత అంటారు. ఒక రసాయన సమ్మేళనం ఏర్పరచుటకు ఒక మూలక పరమాణువులు ఏ విధంగా లేదా ఎన్ని ఇతర మూలక పరమాణువులతో ఒక మూలక పరమాణువులు ఏ విధంగా లేదా ఎన్ని ఇతర మూలక పరమాణువులతో సంయోగం చెందునో తెలుసుకోవడానికి ఈ సంయోజకత ఉపయోగపడుతుంది. ఒక మూలక పరమాణు యొక్క సంయోజకతను ఆ పరమాణు యొక్క భుజాలు లేదా చేతులుగా భావించవచ్చు. ఆ పరమాణు యొక్క భుజాలు లేదా చేతులుగా భావించవచ్చు. ఇప్పుడు మానవులకు 2 చేతులు ఉంటాయి కదా, ఆక్టోపస్కు 8 చేతులు ఉంటాయి. అంటే ఒక ఆక్టోపస్ తన యొక్క 8 చేతులతో కొద్దిమంది మనుషుల యొక్క 2 చేతులు పెట్టి ఉంచాలనుకుంటే అది ఎంతమంది మానవులను పెట్టి ఉంచగలదు? ఇప్పుడు ఆక్టోపస్ ఏంటంటే O అనుకోండి, మానవులను H అనుకోండి. అంటే ఈ సంయోగంలో సాంకేతికం రాయాలంటే ఏం చేయాలి? OH4ను సాంకేతికంగా రాయాలి. 4 అనేది ఏంటిది? ఒక ఆక్టోపస్ పట్టి ఉంచిన మానవుల సంఖ్య కదా. కొన్ని సాధారణ సంయోజకతల కింద ఇవ్వబడ్డాయి, అది మనం చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక రసాయనిక సంకేతం రాసేటప్పుడు, రసాయనిక సాంకేతికం రాసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఉన్నాయి. ఇప్పుడు అయాన్పై ఉన్న సంయోజకతలు లేదా ఆవేశాలు ఖచ్చితంగా తుల్యం చేయాలి. సంయోజకతలు లేదా ఆవేశాలు ఖచ్చితంగా తుల్యం చేయాలి. ఒక రసాయన సమ్మేళనంలో లోహ మరియు అలోహాలను కలిగి ఉంటే దానిలో లోహం పేరు లేదా సంకేతాన్ని ముందుగా రాయాలి. ఉదాహరణకు కాల్షియం ఆక్సైడ్ ఉందనుకోండి, CaO రాయాలి. సోడియం క్లోరైడ్ NaCl, తర్వాత ఐరన్ సల్ఫైడ్ FeS, తర్వాత కాపర్ ఆక్సైడ్ CuO. ఇక్కడ ఆక్సిజన్, క్లోరిన్, సల్ఫర్లు ఏంటి? అలోహాలు. ఆక్సిజన్, క్లోరిన్, సల్ఫర్లు అలోహాలు. వాటిని ఏంటంటే కుడివైపున రాస్తాం. కాల్షియం, సోడియం, ఐరన్ ఏంటి? మరియు కాపరు లోహాలు, కాబట్టి వాటిని ఎడమ వైపున రాస్తారు. ఇప్పుడు బహుపరమాణు అయాలతో తయారయ్యే సమ్మేళనాలకు సమ్మేళనంలో గల అయాన్ల సంఖ్యను సూచించటకు బహుపరమాణుక అయాన్ సంకేతంను బ్రాకెట్లో ఉంచి ఆ అయాన్ల సంఖ్యను బ్రాకెట్ బయట రాయాలి. ఉదాహరణకు MgOH2 ఉంది. ఈ బహుపరమాణుక అయాన్ ఒకటే అయితే దానికి బ్రాకెట్ రాయవసరం లేదు. ఉదాహరణకు NaOH అయితే అవసరం లేదు. సాధారణ సమ్మేళనాల సాంకేతికాలు. ఇప్పుడు 2 విభిన్న మూలకాలతో తయారైన సరళ సమ్మేళనాలను ద్విగుణాత్మక సమ్మేళనాలు అంటారు. ఇప్పుడు సమ్మేళన సాంకేతికాలు రాయటకు మనము కొన్ని ఉపయోగిద్దాం. రసాయన సమ్మేళనాలు సాంకేతికాలు రాసేటప్పుడు వాటి అనుఘటక మూలకాల సంకేతాలు మరియు వాటి సంయోజకతలు రాయాలి. అప్పుడు సంయోగం చెందే పదార్థంలో సంయోజకతలను ఒకదానికొకటి పరస్పరం తారుమారు చేసి పాదాంకంగా రాయాలి. ఇప్పుడు హైడ్రోజన్ క్లోరైడ్ ఉంది, దానికి ఏంటి? HCl. సంయోజకత ఎంత? 1, క్లోరిన్కి 1 అంటే HCl రాయాలి. కార్బన్ టెట్రాక్లోరైడ్ ఉంది, CCl. సంయోజకత ఏంటి? Cకి 4, Clకి 1.
CCl4 రాయాలి. సో అల్యూమినియం ఆక్సైడ్ ఉంది, అల్యూమినియం అంతా 3+, ఆక్సిజన్ అంతా 2-, Al2O3. తర్వాత కాల్షియం ఆక్సైడ్ సంకేతం ఏంటి? CaO 2+, 2-. ఇక్కడ పై రెండు మూలకాల సంయోజకతలు సమానం కాబట్టి ఏంటి? Ca2O2గా రాయొచ్చు, కానీ మనం CaOగానే రాస్తాం. సోడియం నైట్రేట్, సోడియం నైట్రేట్, సోడియం ఎంత? 1+, నైట్రేట్ NO3 1-, NaNO3. ఇప్పుడు కాల్షియం హైడ్రాక్సైడ్ సాంకేతికం ఏంటంటే CaOH కాకుండా CaOH బ్రాకెట్లో పెట్టి ట్వైస్ కింద రాయాలన్నమాట. సాంకేతికంగా 2 లేదా అంతకన్నా ఎక్కువ ఒకే రకమైన బహుపరమాణుక అయాలు ఉంటే అది వాడికి మనం బ్రాకెట్లో ఉపయోగించాలి. పాదాంకంగా 2 ఉంది కాబట్టి 2, ప్రతి కాల్షియం పరమాణుకు 2 హైడ్రాక్సిల్ సమూహాలతో కలిసి ఉండడాన్ని సూచిస్తుంది అన్నమాట. తర్వాత అణుద్రవ్యరాశి. పరమాణు ద్రవ్యరాశి భావన గురించి చూసాం. ఇప్పుడు అణుద్రవ్యరాశి లెక్కించాలంటే ఒక పదార్థ అణువులో ఉండే అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశి మొత్తాన్ని అణుద్రవ్యరాశి అంటారు. ఒక పదార్థ అణువులో ఉండే అన్ని పరమాణువుల యొక్క పరమాణు ద్రవ్యరాశుల మొత్తాన్ని అణుద్రవ్యరాశి అంటారు. అందువల్ల అణువు యొక్క సాపేక్ష ద్రవ్యరాశిని పరమాణు ద్రవ్యరాశి ప్రమాణంలో వ్యక్తపరుస్తారు. ఇప్పుడు నీటి సాపేక్ష అణుద్రవ్యరాశిని లెక్కించండి అన్నారు అనుకోండి. నీటి సాపేక్ష అణుద్రవ్యరాశి లెక్కించడం అంటే ఏంటి? హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత? 1U. ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి ఎంత? 16U. హైడ్రోజన్ పరమాణు ద్రవ్యరాశి 1U, ఆక్సిజన్ పరమాణు ద్రవ్యరాశి 16U. ఇప్పుడు 2 హైడ్రోజన్ పరమాణులు మరియు 1 ఆక్సిజన్ పరమాణు కలిసి నీటి అణుద్రవ్యరాశి ఎంత? 2 × 1 + 1 × 16 = 18U. ఇలాగనమాట. తర్వాత ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి. ఒక సమ్మేళనంలో గల ఫార్ములా యూనిట్ నందలి పరమాణువులన్నింటి యొక్క ద్రవ్యరాశుల మొత్తాన్ని, పరమాణువుల అన్నింటి యొక్క ద్రవ్యరాశుల మొత్తాన్ని ఆ పదార్థ ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అంటారు. అణు ద్రవ్యరాశిని లెక్కించిన విధానంలో ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశిని కూడా లెక్కించాలి. అయితే ఒకే ఒక భేదం ఏమిటంటే అయాన్లను అణుఘటక కణాలుగా కలిగిన పదార్థాలకు అయాన్లను అణుఘటక కణాలుగా కలిగిన పదార్థాలకు ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి అనే పదం మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు సోడియం క్లోరైడ్ ఉంది, దీని ఫార్ములా యూనిట్ ద్రవ్యరాశి ఏంటంటే 1 × 23 + 1 × 35.5 = 58.5 యూనిట్ అన్నమాట. ఇది అయితే ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? ఒక రసాయన చర్య జరుగుతున్నప్పుడు క్రియాజనకాల మొత్తం ద్రవ్యరాశి, క్రియాజన్యాల మొత్తం ద్రవ్యరాశి ఎప్పటికీ మారదు. దీన్నే ద్రవ్య నిత్యత్వ నియమము అంటారు. ఒక శుద్ధమైన రసాయన సమ్మేళనంలో ఉండే మూలకాలు ఎల్లప్పుడూ స్థిర భార నిష్పత్తిలో ఉంటాయి. దీన్ని ఏమంటారు? స్థిరానుపాత నియమం అంటారు. పరమాణువు ఒక మూలకంలో అతి సూక్ష్మమైన కణం. ఇది సాధారణంగా ఏంటి? స్వతంత్రంగా ఉండలేదు, అన్ని రసాయన ధర్మాలను కలిగి ఉంటుంది. పదార్థం యొక్క అన్ని ధర్మాలను ప్రదర్శిస్తూ సాధారణ పరిస్థితుల్లో స్వతంత్రంగా ఉండగలిగే మూలకము లేదా సమ్మేళనం యొక్క అతి సూక్ష్మ కణమే అణువు. మూలకం లేదా సమ్మేళనం యొక్క అతి సూక్ష్మ కణమే అణువు. ఒక సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికము
దాని అణుఘటక మూలకాలను మరియు సంయోగం చెందిన ప్రతి మూలకం యొక్క పరమాణువుల సంఖ్యను తెలుపుతుంది. ఒక సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికంలో దాని అణుఘటక మూలకాలను మరియు సంయోగం చెందిన ప్రతి మూలకం యొక్క పరమాణువుల సంఖ్యను తెలుపుతుంది. కొన్ని పరమాణువుల సమూహం కలిసి ఒక అయాన్గా ఏర్పడితే దాన్ని బహుపరమాణుక అయాన్ అంటారు. కొన్ని పరమాణువుల సమూహం కలిసి ఒక అయాన్గా ఏర్పడితే దాన్ని బహుపరమాణుక అయాన్ అంటారు. వాటిపై ఫలిత స్థిర ఆవేశం కలిగి ఉంటాయి అన్నమాట. ఒక అణు సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికమును దానిలో గల ప్రతి మూలకం యొక్క సంయోజకత ఆధారంగా కనుగొనవచ్చు. ఒక అణు సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికతను దానిలో గల ప్రతి మూలకం యొక్క సంయోజకత ఆధారంగా కనుగొనవచ్చు. అయానిక్ సమ్మేళనాల్లో ప్రతి అయాన్పై గల ఆవేశం ఉపయోగించి సమ్మేళనం యొక్క రసాయన సాంకేతికను కనుగొనవచ్చు.